జపాన్‌కైతే జన సంక్షోభం కనబడుతోంది. ఎందుకది అంటే జపాన్ చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకక్కడ అమ్మాయికి పూర్తి ఆస్తి హక్కులు ఇవ్వడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సంప్రదాయపు ఇంపాక్ట్ కారణంగా అక్కడున్న కష్టాలు ఆ వర్క్ లోడ్‌కి ఇదైపోయి కాపురాలు చేయక, పెళ్ళిళ్ళు చేసుకోక పూర్తిగా ఆగిపోయినటువంటి పరిణామక్రమం ఇప్పుడు జపాన్‌ని నానా తిప్పలు పెడుతోంది. జపాన్ జనాభా సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ప్రారంభించి ఈ 2024 లెక్క చూస్తే బిగ్గెస్ట్ పాపులేషన్ డిక్లైన్ అంటే జనాభా పెరుగుదలలో దారుణ పతనం. 9 లక్షల మంది తగ్గిపోయారు. అంటే ప్రతి ఏటా పుట్టే జనాభాలో 9 లక్షల మంది ఏకంగా. అవి చిన్న దేశాలు, 5 కోట్లు 10 కోట్లు ఉండేటటువంటి దేశాలు. మనకు మళ్ళీ 145 కోట్లు ఉండే దాంట్లో అయితే ఆఫ్టర్ ఆల్ 9 లక్షలే ఉంటాం. వాళ్ళకి అక్కడ అదే అతి పెద్దదైనటువంటి డిక్లైన్ అనమాట. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి చేరుతున్నది. అంటే ఇక వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, యుక్త వయసు తగ్గిపోతుంది, పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతే వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నదే సందేహం.